హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు పవన్ కుమార్ బ్రో. ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రో, నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు డబుల్ ఇంజిన్ టీడీపీ అండ్ జనసేన కలిసారు కదా, వాళ్ళే వస్తారని అనుకుంటున్నా బ్రో. ఎందుకు వాళ్ళు రావాలని కోరుకుంటున్నారు బ్రో? ప్రజెంట్ ఇప్పుడు జగన్ ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది. దానివల్ల అంటే మన రాష్ట్రానికి ఏపీకి అభివృద్ధి అనేది లేదు. సో అందువలన మార్పు అనేది కోరుకుంటాను ప్రతి ఒక్కరు. యాజ్ ఒక స్టూడెంట్గా నేను కూడా కోరుకుంటున్నా. ఎట్లా అంటే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఏపీలో మాకు సరైన జాబ్స్ లేక ఏపీ నుంచి ఇక్కడ హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మంచి ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ చేసుకొని జాబ్ చేసుకోవాలని. సో మాకు ఇదే ఆపర్చునిటీ అక్కడ ఏపీలో లేదు కాబట్టి సో తెలంగాణ వచ్చి చేసుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది 5 yearsలో? 5 years చేసిందంటే ఏం లేదు బ్రో. వై నాట్ వై 75 అంటున్నారు కానీ అభివృద్ధి అనేది అయితే ఏం లేదు. సో ఖచ్చితంగా మార్పు అయితే వస్తుంది. అది ఇంకా మార్పు అనేది అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు కాబట్టి సో ఖచ్చితంగా టీడీపీ వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. టీడీపీ వస్తుందని ధీమాతో చెప్తున్నారు బ్రో. అంటే సోషల్ మీడియాలో అలా చెప్తున్నారా, లేకుంటే ఆయన అభివృద్ధి చేస్తారు, విజన్ చూసి చేస్తారా ఓట్లు ఆయనకి? ఇంతకుముందు వచ్చేసి జగన్ రాకముందు చంద్రబాబు నాయుడు పరిపాలించాడు. అప్పుడు అభివృద్ధి అనేది ఉన్నది. ఎట్లా అంటే క్యాపిటల్ సిటీ అనేది ఒక అమరావతి అని చెప్పి పెట్టాడు. సో అది ఇప్పుడు జగన్ వచ్చి అదంతా తీసేసి 3 క్యాపిటల్స్ అని చెప్పి అది ఏం చేయలేక సైలెంట్ అయిపోయినాడు. సో ఖచ్చితంగా అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. అభివృద్ధి కోసం అయినా చంద్రబాబు నాయుడు వస్తాడు. వైఎస్ షర్మిల గారు ఎంట్రీ ఇచ్చారు కదా ఇప్పుడు ఆంధ్రాలో, ఇప్పుడు ఎలా ఉండొచ్చు రాజకీయాలు మరి? అదేం లేదు బ్రో, జస్ట్ ఊరికే వస్తూ ఉంటారు అంతే. వచ్చిన వాళ్ళు అంతా చేస్తారని నమ్మకం లేదు. అంటే ఆమె ఎంట్రీ ద్వారా ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది బ్రో? ఏ పార్టీకి లేదు బ్రో. వస్తారు వాళ్ళు, ఏదో జస్ట్ వాళ్ళ అన్న గురించి ట్రోల్ చెప్తున్నారు ఆపోజిట్. కరెక్టే, ఏం చెప్పేది అయితే కరెక్టే. బట్ ఆయన కాంగ్రెస్ పరంగా ఏపీలోకి వచ్చారు. కాంగ్రెస్ అయితే లేదు, లేదు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఏమన్నా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని అలాగే జనసేన, కాంగ్రెస్, టీడీపీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? జనసేన, కాంగ్రెస్, టీడీపీ కలిసామంటే అది ఐ డోంట్ నో. బట్ బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలుస్తాయని చెప్పి ఉన్నా. ఎట్లా అంటే ఇంతకుముందు ఎన్నికల్లో బీజేపీ అండ్ టీడీపీ, జనసేన టీడీపీ బోత్ కంబైన్తో చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచారు. సో ఈసారి కూడా సేమ్. పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నారు అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అది? వాడుకోవడం కాదు బ్రో. పవన్ కళ్యాణ్ అనేది ఒక వెపన్. దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో అలా యూజ్ చేసుకుంటున్నారు. తప్పుగా అయితే కాదు, మంచిగానే. ఎందుకంటే ఒక 2 వెపన్స్ కలిపి ఒక అంటే ఒక ముఖంగా రాబోతున్నాయి. అవును బ్రో. ఎట్లా అంటే ఒక చెడ్డతనాన్ని ఎంచుకోవాలని ఒక రెండు పార్టీలు కలిసాయి. సో అందువలన తప్పుగా అయితే ఏం లేదు, వాడుకోవడం అయితే లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళకు ఇమిటేట్ చేయడానికి ఏదో ఒకటి కావాలి కాబట్టి వాళ్ళు ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అవేం పట్టించుకోరు. ఫైనల్గా 2024లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన పొత్తు విజయం సాధిస్తుందని మీరు అంటున్నారు? ఖచ్చితంగా. థ్యాంక్స్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.